హలో నమస్తే వెల్కమ్ టు E96 టీవీ. సో ఈ రోజు మనం వెంకటరమణ కట్టుగాజులు జ్యువెలరీ దగ్గరకు వచ్చాం. మీ అందరికీ తెలుసా అసలు కట్టుగాజులు అంటే ఏంటని? సో ఆ విషయం తెలియాలంటే లోపలికి రావాల్సిందే మీరందరూ. సో ఈ రోజు గెస్ట్ గా ఉదయ్ భాను గారు అలాగే బిగ్ బాస్ ఫేమ్ శోభా శెట్టి గారు కూడా వస్తున్నారు. సో అసలు కట్టుగాజుల ప్రత్యేకత ఏంటో చూద్దాం రండి. వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్ లో ఉన్నామండి. ఈ వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్ గత 2 దశాబ్దాలుగా ఎంతో మంది కస్టమర్లకి వాళ్ళ ఐడియాలజీ ప్రకారం వాళ్ళ అవసరాల ప్రకారం చాలా బెస్ట్ జ్యువెలరీ అందించడం జరిగింది. ఎందుకనంటే తక్కువ వెయిట్లో తయారు చేయాలనే ఒక కాన్సెప్ట్ చాలామంది కస్టమర్లకి చాలా ఉపయోగపడే ఒక సబ్జెక్ట్ లాంటిది ఇది. అలాంటి ఒక సబ్జెక్ట్ని ఎంచుకుంటూ వాటిల్లో రకరకాల మోడల్స్ని వాళ్ళకి అనుకూలమైన వాళ్ళు వేరే వేరే ఏదైనా చూసిన మోడల్స్ని అక్కడ 100 గ్రామ్స్ లేదంటే 150 గ్రామ్స్ ఒక 10-15 తులాల్లో అయ్యే ఐటమ్స్ని కేవలం 2 తులాల్లో వాళ్ళకి లో బడ్జెట్లోనే తయారు చేయటంలో వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీస్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అవ్వటం వల్ల దీనికి కస్టమర్ల అభిమానం వాళ్ళ ప్రేమ చాలా పెరిగిందనే అనుకోవచ్చు. ఇంతలాగా మాకు అట్రాక్ట్ అయిన మా కస్టమర్లకి మేమేమైనా ఒక సబ్జెక్ట్ని క్రియేట్ చేయాలనుకున్నాం. ఇది ఇంతవరకు ఈ ఎవరు కూడా ఏ జ్యువెలరీలో అయినా సరే మినిమం 5 గ్రామ్స్లోనో 6 గ్రామ్స్లోనో 8 గ్రామ్స్లోనో ఈవెన్ మా దగ్గర కూడా 1-2 మోడల్స్ మాత్రమే వర్కౌట్ అయ్యాయి. ఎక్కువ మోడల్స్ దొరికే కాదు మేడం. ఎందుకు అని అంటే మనం చూపిస్తాం, లాట్ ఆఫ్ మోడల్స్ చూపిస్తాం, కానీ దానిలో వచ్చేటోడికి ఇది వచ్చేటోడికి 5 గ్రామ్స్, ఇది వచ్చేటోడికి 8 గ్రామ్స్, 10 గ్రామ్స్, 20 గ్రామ్స్ అలా పెరిగిపోతూ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన బడ్జెట్లో ఒక ఛాన్సే ఉంటుంది, వాళ్ళకి 2-3 ఛాన్సులు రావట్లేదు, లేదా ఒక 10 ఛాన్స్ దొరకట్లేదు. అంటే ఒక 10 రకాలు అదే వెయిట్లో అదే తూకంలో కావాలనుకుంటే దొరకట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఎక్కువ మోడల్స్ని ఇవ్వగలగాలి కస్టమర్కి. అది ఎలా పాసిబిలిటీ అవుతుందని చెప్పి అనుకొని దీనికంటూ ఒక స్కీమ్ ప్లాన్ చేసుకున్నాం. కొత్తగా ఒక 30 మెంబర్స్ వర్కర్స్ని మేము హైర్ చేసుకున్నాం. ఇన్నాళ్ళు ఆ వర్కర్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి జస్ట్ ట్రైనింగ్కి ఒక వ్యక్తినే వేసేవాళ్ళం. వాళ్ళ ద్వారాగా మొత్తం సెక్టార్ అంతా నేర్పేవాళ్ళం. అది మొత్తం వేస్ట్ మెటీరియల్ కింద వెళ్ళేది. బట్ ఈసారి అలా కాదు, ఇది కస్టమర్లకి ఖచ్చితంగా ఉపయోగపడాలని చెప్పి దీన్ని వీళ్ళ ఒక 30 మెంబర్స్కి ఒక 10 మెంబర్స్ సీనియర్ ఉన్న వర్కర్స్ని వేసి 40 మెంబర్స్ టీమ్ తోటి 300 మోడల్స్ ఒకటే వెయిట్లో. అందుకనే మెగా నక్లీసులు మెలా అంటూ ఏ నక్లీస్ అయినా 5 గ్రాములే అన్న ఒక కాన్సెప్ట్ని ఇలా తీసుకొచ్చి ఇలా అంతా డిస్ప్లే చేయడం జరిగిందండి. ఇదంతా కూడా డిస్ప్లే ఎనీ మోడల్ 5 గ్రామ్స్లోనే. ఎందుకంటే బంగారం కేవలం పెద్దింటికి మాత్రమే పరిమితమైన రోజులు ఇవి. పేదింటి దాకా బంగారం అసలు అడుగు పెడుతుందా లేదా అన్న భయం ప్రతి ఒక్కరి గుండెల్లో వచ్చిన టైంలో మీరు ఏదైతే లాంచ్ చేశారో వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీ ద్వారా 5 గ్రాములో ఇలాంటి అందమైన నెక్లెస్లన్నీ అందరికీ అందుబాటులో తీసుకొచ్చారు. అది అచ్చమైన బంగారాన్ని తీసుకొచ్చారు. దానికి కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఆడియన్స్లో చాలా డౌట్స్ ఉన్నాయి సార్, నాకు కూడా ఉన్నాయి మనసు నిండా. ఎందుకంటే కట్టుగాజుల కాన్సెప్ట్ కొత్తగా ఉంది, మాకు విన్నాము కానీ అసలు ఇది సాధ్యమైనా కాదా అనేది చాలా డౌట్స్ ఉన్నాయి. సో అవన్నీ మనం క్లారిఫై చేసుకుందామండి. ఎందుకంటే బంగారం విలువ విపరీతంగా పెరిగిపోయింది. అండ్ 1 గ్రామ్ గోల్డ్ అని, వెండి అని, వెండి పైన పూత అని, అది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. అండ్ మనం బంగారం వేసుకున్నామన్న ఫీల్లో ఉన్నాము, కాన్షియస్గా ఉంటాము వేసుకున్నా కూడా. సో వీటన్నిటిని తుడిపేస్తూ చాలా తక్కువ గ్రాముల్లో చాలా పెద్ద నెక్లెస్ మనకి బంగారంలో వేస్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది? సో మీకు డౌట్, నాకు డౌటే. సో క్లారిఫై చేసుకుందామా? సో త్రినాథ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీ
అంటే షీటెడ్ గోల్డ్ జ్యువెలరీ కదా మంది. అవును. అసలు షీటెడ్ గోల్డ్ జ్యువెలరీ అంటే ఏమిటి, అసలు దీన్ని ఎలా తయారు చేస్తారు? యాక్చువల్లీ ఏంటంటే అండి, షీటెడ్ జ్యువెలరీ, కట్టు గాజుల జ్యువెలరీ. మ్మ్. కట్టు అని అంటే అండి, లోపల కాపర్ ఉంటది, ఉమ్, కాపర్ పైన బంగారం రేకుని కట్టేస్తాం, ఉమ్, అంటే షోల్డరింగ్ చేస్తాం. ఉమ్, అది అచ్చ తెలుగులో మ్మ్. కట్టు జ్యువెలరీ, ఉమ్, కట్టు గాజుల జ్యువెలరీ అని చెప్పి అది అచ్చ తెలుగులో. ఉమ్, ఇది ఇంగ్లీష్ లో ఏంటంటే షీటెడ్ జ్యువెలరీ. ఉమ్, లోపల పైన ఉండేది మాత్రమే గోల్డ్ షీట్ ఉంటదండి, ఉమ్, లోపల మెటీరియల్ కాపర్ ఉంటది. అందుకోసం దీన్ని షీటెడ్ ఉమ్. గోల్డ్ షీట్ జ్యువెలరీ అని చెప్పి, గోల్డ్ షీట్ జ్యువెలరీ, గోల్డ్ గోల్డ్ షీట్ షీటెడ్ జ్యువెలరీ. షీటెడ్ జ్యువెలరీ. ఆ. అంటే తిరుపతి టెంపుల్ వరకు ఏదైతే ఉందో అది షీటెడ్ అండి. ఉమ్. మీరు అంటే గమనిస్తే మధ్యలో మీరు వెళ్తా గుడి- ఉంటే అరిగిపోయి లోపల రాగి బయటికి కాపర్ కనబడతా ఉంటది, చూసారా? అవునండి, అవును. అది సో అదంతా పైన అంతా షీట్, షీట్ అండి, షీట్. అచ్చంగా కంప్లీట్ సాలిడ్ బంగారం కాదు. ఆ సాలిడ్ బంగారం కుదరదండి. ఆ. ఎందుకనంటే పూర్తిగా వాళ్ళు వాడేది 24 క్యారెట్స్ వాడతారు. ఉమ్, అది బాగా మెత్తగా ఉంటది. ఉమ్, మీకు తెలుసు, ఉమ్, పూర్తిగా 24 ఐటమ్ ఆర్నమెంట్ తయారవుతుంది. అవును. అది తయారవ్వకుండా అది తయారై అవ్వాలి అని అంటే కనుక దానిలో కాపర్ మిక్స్ చేస్తారు. ఉమ్, ఉమ్, అవును. అండ్ ఇది మేము వాడేది 24, వాళ్ళు వాడేది 24. ఉమ్, దీనికి బేస్ ఏదైతే ఉందో కాపర్ ఇవ్వడం వల్ల కొంచెం బెంకం పెరుగుతుంది, మనకు ఐటమ్ తయారవుతుంది. ఉమ్, ఇదే కాన్సెప్ట్ అన్నమాట. అలాంటి కాన్సెప్ట్ తీసుకున్నాం కాబట్టి ఉమ్. వీటిల్లో మనం ఇన్ని మోడల్స్ ని మనం దింపడం చేస్తున్నాం. సో లోపల కాపర్ ఉంటుంది, దానిపైన షీట్ ఉంటుంది. షీట్ ఉంటుంది, సో ఏ Gold sheet డిజైన్ అయినా ఆ గోల్డ్ షీట్ ద్వారా మనం చేసుకోవచ్చు. చేసేసుకోవచ్చు. ఎటువంటి డిజైన్ అయినా చేస్తారు. ఎటువంటి డిజైన్ అయినా తయారు చేస్తాం. ఇప్పుడు మన బంగారం షాప్ కి వెళ్ళగానే మనకు ఒకటి ఉంటుందండి, ఒకటి హాల్ మార్క్ అని, 916 గోల్డ్ అని ఇప్పుడు అమ్ముతారు. మరి ఇక్కడికి రాగానే మీ దీనిపైన ఉన్న గోల్డ్ ఏంటి అంటే 22 క్యారెటా, 24 క్యారెటా, 916 అండ్ ఎంత ఉంది? ఇప్పుడు ఒక గాజు తీసుకున్నాం అనుకోండి, ఆ గాజు మీద ఎంత రాగి ఉంది, ఎంత బంగారం ఉంది, అది డిఫరెన్షియేట్ చేసేది ఎలా, సామాన్యులకు అర్థమయ్యేది ఎలా కస్టమర్స్ కి? అంటే యాక్చువల్లీ ఏంటంటే అండి, ఇది ఇప్పుడు మా దగ్గర ఉన్న ఈ నెక్లెస్ అయినా గాజులైనా వాట్ ఎవర్ ఏదైనా ఒక జ్యువెలరీ తీసుకుందాం, అది 40 నుంచి 50 గ్రామ్స్ మధ్యలో ఉంటుందండి. అంటే 30 ఉంటది, 40 ఉంటది. డిజైనింగ్ బేస్ ఉంటది, డిపెండింగ్ డిజైనింగ్ బేస్ టోటల్ వెయిట్ ఉంటది. అది దాన్ని కంపేర్ చేసుకునేలాగా కస్టమర్ కి చూడడానికి అవకాశం చెయ్యాలి అని అంటే కనుక టోటల్ గా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేస్తే దానిలో గోల్డ్ ఎంత ఉందన్నది వాళ్ళకి ఐడియా వస్తుంది. బట్ ఇది ఓపెన్ చేసే కాన్సెప్ట్ ఏదైతే ఉందో కస్టమర్లకి అది కొంచెం ప్రాబ్లమే. ఎందుకనంటే మనం ఫర్దర్ గా ఒక 916 పట్టుకెళ్ళి అది మెల్టింగ్ కి ఇచ్చినా, లేదంటే సేల్ కి ఇచ్చినా, చెకింగ్ కి ఇచ్చినా అదే మనకి 1-2 టచ్ తక్కువ ఉందనో అదే చెప్తారు. సేమ్ అదే జ్యువెలరీకి వెళ్తే మాత్రమే అది 916 అంటున్నారు. మీరు 916 మీరు ఖజానా మిగతా ఏ జ్యువెలరీలో అనండి, మీరు కార్పొరేట్ కంపెనీ జ్యువెలరీలు ఏవైనా సరే, మీరు లలిత అని అంటారో లేదంటే కళ్యాణి జ్యువెలరీ అంటారో, మలబార్ అంటారో, లలిత అదే ఎవరు మీరు అలాంటి ఏ షోరూమ్ లో కొనుక్కున్నా బయటికి తీసుకొచ్చేటోడికి అది మళ్ళా టెస్టింగ్ వెళ్ళి వాళ్ళ ఖరీదాలకు వెళ్ళేటోడికి 1-2 టచ్ తక్కువ చెప్తారు. ఎందుకంటే 916 అని చెప్పరంటారా? 916 అన్నది అంటే పూర్తిగా 916 టోటల్ గా గట్టిగా ఉండే ఐటమ్స్ కనుకోండి వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ స్టోన్ ఐటమ్ దగ్గర లేదా బీడ్ ఐటమ్ దగ్గర కొంత టచ్ కంప్లీట్ ఎంటైర్ సెట్ లో ఎక్కడ ఒక చిన్న టచ్ అప్ ఉంటుందంట. ఉంటుంది. అది ఏంటనంటే అండి, వాళ్ళ షోరూమ్సే అనుకోండి, ఆ ఒక టచ్ అన్నది ప్రాబ్లం అనిపించదు. కానీ బయటకు వచ్చేటోడికి ఆ ఒక టచ్ కూడా తేడా వస్తుంది. అంటే ఒక 916 లోనే ఒక టచ్ తేడా వచ్చే అవకాశం కంపల్సరీగా ఉంది. ఇది మేము గట్టిగా మేము చెప్పగలుగుతున్నాం అని అంటే మేము యాజ్ ఎ వర్కర్స్ కాబట్టి మేము ఏం చెప్పినా సరే ఆ వాళ్ళు కూడా దానికి ఒప్పుకుంటారు. సో అందుకనే మేము ఎంత డేర్ గా వాళ్ళకి ఇలా జరుగుతుంది. మార్కెట్ లో ఉండే పరిస్థితి ఇదే అండి. బయట జ్యువెలరీ ఏదైనా వేరే షాప్ కి వెళ్తే వాళ్ళు దానిలో ఒక టచ్ తక్కువే చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళు సేల్ చేసుకోవాలి, వాళ్ళు కొనుక్కోవటమో ఏదో జరిగింది కాబట్టి దాని మీద కొంచెం ప్రాఫిట్ ఏదైనా యాడ్ చేయడం కోసం అలా చెప్తారు. అలా కూడా ఉంటది కూడా అది అందుకే అంత పెద్ద పీస్ లో ఎక్కడ ఏం జరిగిందో అనేది తెలుసుకోవడం కదా. ఇది ఇప్పుడు మీరు ఇస్తున్న బంగారం 916 అండి. మరి షీట్ ఏమేస్తున్నాం? 24 అండి. పూర్తిగా బంగారం 24 ఇస్తున్నాం. పైన షీటు, లోపల వచ్చేటోడికి కాపర్ ఉంటుంది. లోపల వచ్చేసి కాపర్ ఉంటుంది. సో ఇంత పర్సెంట్ ఉంటుంది అనేది మీరు లిఖిత పూర్వకంగా ఇస్తారండి, బిల్ ఉంటుంది 100% అండి. ఈ బిల్లింగ్ ఏదైతే ఉందో పక్కా GST బిల్లింగ్ జరుగుతుంది. ఈ బిల్లింగ్ మీద ఐటమ్ టోటల్ వెయిట్ పడుతుంది.
ఐటమ్ గ్రాస్ వెయిట్ పడుతుంది, ఐటమ్ రిటర్న్ వెయిట్ కూడా పడుతుంది. అంటే 3 వెయిట్లు వస్తాయండి. ఒకటి ఐటమ్ ఎంత ఉందో అన్నది వస్తుంది, 2 కస్టమర్ ఎంత ధరకు కొన్నారు, అది ఏ వెయిట్ కొన్నారు. ఫర్ సపోజ్ ఈ 40 గ్రాములు టోటల్ వెయిట్ అని దాని మీద మెన్షన్ అయి ఉంటది. దానికి కొనుబడి కొన్నదేమో 5 గ్రాములని అదే బిల్ మీద ఉంటది. దాని రిటర్న్ ఏదైతే ఉందో అది 3 గ్రామ్స్ అని 2.5 గ్రామ్స్ అని దాని మీద మెన్షన్ అయిపోయి ఉంటది అనమాట. అంటే ఒక 5 గ్రామ్స్ పెట్టి కొనుక్కుంటే వాళ్ళకి రిటర్న్ తిరిగి వచ్చేది 3 గ్రామ్స్ 2.5 గ్రామ్స్ డిపెండింగ్ ఐటమ్ ని బట్టి ఉంటది. అది ఒకటి తెలుసుకోవాలి ఇక్కడ. అంటే ఇప్పుడు మనము ఒక వస్తువు తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు 5 గ్రాముల బంగారం తీసుకున్నాం అంటే 5 గ్రాములకి మనకు వాల్యూ కట్టిస్తారు. కానీ మీరు ఇక్కడ 5 గ్రాముల బంగారం కొనుక్కుంటే మీరు 3 గ్రాములకే రిటర్న్ వాల్యూ ఇస్తా అంటున్నారు. అంటే కొంచెం తగ్గించేస్తా అంటున్నారు. ఎందుకు అలాగా? ఎందుకు అలాగేనంటే అండి, మీరు 5 గ్రాములకి గోల్డ్ టు గోల్డ్ అనుకుంటున్నారు కదా. ఇక్కడ మా దగ్గర ఈ 5 గ్రాములు ఏదైతే ఉందో దాని వర్క్ ఫుల్ ఒక 30-40 గ్రామ్స్ ఐటమ్ దగ్గర జరుగుతుంది. ఒక 30-40 గ్రామ్స్ ఫర్ సపోజ్ ఒక 30 గ్రామ్స్ దగ్గర చూసుకుందాం. 30 గ్రాములు ఒక నక్లీస్ ని మనం 5 గ్రాములకి ఇస్తున్నాం, దానిలో రిటర్న్ వస్తే హాఫ్ ఇస్తున్నాం. మన క్లారిఫై అదే కదండి. కానీ ఇక్కడ 30 గ్రాముల ఐటమ్ దగ్గర అదే గోల్డ్ అయితే గనక ఓన్లీ 30కి 30 గ్రామ్స్ వచ్చేస్తుంది అని అంటున్నారు. కానీ ఆ 30 గ్రామ్స్ ఐటమ్ తయారు చేయడానికి అయ్యే ఒక వేస్టేజ్ ఏదైతే ఉందో మినిమం 20% అప్పుడు చూసుకున్నా 6 గ్రామ్స్ వేస్టేజ్ అవుతుంది. 6 గ్రాములు వేస్టేజ్ అవుతుంది. ఏది 20% అయితే 15% అయితే ఇంచుమించుగా మీకు 4.5 గ్రామ్స్ దాకా వేస్టేజ్ అవుతుంది. అది లెస్ చేసేస్తారు. స్టార్టింగ్ లోనే మీకు అది లెస్ అయిపోయింది అక్కడే. మీకు 30 గ్రాముల ఐటమ్ దాని వేస్టేజ్ ఒక 4-5 గ్రామ్స్ వేసేసాడు. ఆ 4-5 గ్రామ్స్ ఏదైతే ఉందో ఎప్పుడు కూడా కస్టమర్ అది రాదండి. మనం ఎంత కొన్నాం, మనం 30 గ్రాములు నక్లీస్ కొన్నాం, 50 గ్రాములు నక్లీస్ కొన్నాం, లేదా 5 గ్రాములు నక్లీస్ కొన్నాం. మనం కొన్నదే వస్తుంది కానీ దానికి అయిన వేస్టేజ్ ఎవరికైనా గుర్తుంటుందా? అసలు గుర్తుండదు. ఏ నక్లీస్ కి ఏ పర్సంటేజ్ అన్నది మీరైనా గుర్తు పెట్టుకోగలుగుతారా? మీకే గుర్తుండదు. ఎందుకంటే ఒక్కో నక్లీస్ కి మీకు 18% వేసింది ఉంది, 10% వేసింది ఉంది, 12% వేసింది ఉంది, 20% కూడా వేసింది ఉంది. ఇప్పుడు మన బంగారానికి వద్దాం, కట్టుగా బంగారానికి వద్దాం. సో దీంట్లో వేస్టేజ్ ఎలా ఉంటుంది, మేకింగ్ ఎలా ఉంటుంది? ఇక్కడికి వచ్చేటోడికి మేము ఏం చేసామంటే అండి, దానిలో ఎంత వేస్టేజ్ అయితే అవుతుందో 916 లో డిపెండింగ్ అది వేస్టేజ్ ఒక పర్ సపోజ్ ఒక నక్లీస్ దగ్గర ఒక 6 గ్రామ్స్ వేస్టేజ్ అవుతుంది అనుకోండి, వాటిలో ఒక 3 గ్రామ్స్ వరకు బంగారం తయారీలో పోతుంది. మిగతా 3 గ్రామ్స్ ఏదైతే ఉందో వాళ్ళ మేకింగ్ అని లేదంటే వాళ్ళ చార్జెస్ అని ఇలా ఉంటది. ఇక్కడ మా దగ్గరకు వచ్చేటోడికి మేమేదో తక్కువకి ఇచ్చేయడం కాదు, మేము చేసేటప్పుడు కొంత వేస్టేజ్ ఏదైతే ఉందో అది పూర్తిగా గోల్డ్ పోవట్లేదు, ఇంక్లూడింగ్ కాపర్ పోతుంది. అందుకోసం వాళ్ళ దగ్గర 6 గ్రామ్స్ వేస్టేజ్ పోతే మా దగ్గర అదే వేస్టేజ్ 3 గ్రామ్స్ పడిపోయింది. ఇప్పుడు అందుకనే ఒక నక్లీస్ మనం 30 గ్రామ్స్ అనుకున్నాం, దాని వేస్టేజ్ 5 గ్రామ్స్ అనుకుంటే దానిలో సగం 2.5 ఇక్కడ పోతుంది. మనం 5 గ్రాములు కొంటే 2.5 గ్రాములు వస్తుందండి నక్లీస్ కి. మీరు ఇవాళ 5 గ్రాములు 40,000 ఫర్ సపోజ్ 8,000 అనుకుందాం రేటు, 40,000 రేట్ అయింది ఒక నక్లీస్ కి వచ్చేటోడికి. ఆ 40,000 పెట్టి మీరు నక్లీస్ కొనుక్కున్నారు, రిటర్న్ వచ్చేటోడికి మీకు 2.5 గ్రామ్స్ అంటే మీరు మళ్ళీ రిటర్న్ ఇస్తే మీకు వచ్చేది అయితే గనక 2.5 గ్రాములు వస్తుంది గోల్డ్. 2.5 గ్రాములు ఏదైతే ఉందో మా మేకింగ్ తయారు, అలాగే మీరు రిటర్న్ ఇస్తే తక్కువ ఇస్తా అంటున్నారు. 2.5 గ్రామ్ హాఫ్ రిటర్న్ వస్తుంది. హాఫ్ మాత్రం రిటర్న్ వస్తుంది. 5 గ్రామ్స్ లో 2.5 గ్రామ్ ఇస్తారు, 2.5 గ్రామ్ రాదు. ఈ 2.5 గ్రామే ఈ వేస్టేజ్ అండ్ మిగతా చార్జెస్ ఏదైనా సరే. ఇక్కడ నేనేమంటున్నానంటే అండి, ఆ ఐటమ్ ఏదైతే ఉందో 30 గ్రాములో తయారైనప్పుడు 30 గ్రామ్స్ లో తయారైనప్పుడు వాళ్ళు 6 గ్రామ్స్ దానికి వేస్తారు, స్టోన్ చార్జెస్ వేస్తారు, బీట్ చార్జెస్ వేస్తారు, అండ్ అవన్నీ కూడా నేను ఇందులో ఇంక్లూడింగ్ చేస్తున్నాను. ఎటువంటి స్టోన్ కాస్ట్ గానీ బీట్స్ గానీ ఎటువంటి పేమెంట్ ఇందులో మా దగ్గర లేదు, ఓన్లీ బంగారానికే వేస్తున్నాం. మీరు ఎటువంటి స్టోన్ ఐటమ్ ఆర్డర్ వచ్చినా సరే స్టోన్స్ కి ఎంత ఖర్చు కూడా దీనిలోకి మీకు ఎక్స్ట్రా పడేది లేదు. ఇక్కడ బీట్స్ కూడా అమౌంట్ వేసేది లేదు. టోటల్ గా ఏదైతే ఉందో దీనిలో అరుగుదలను కూడా మేము దీనిలోనే తీసేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు ఒక 50 గ్రామ్స్ నక్లీస్ కొన్నారనుకోండి, మీరు ఒక 5 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత అది కరిగితే అదొక అరగ్రామైనా తగ్గిద్ది ఖచ్చితంగా. కానీ ఇక్కడ మేము ఏం చేస్తున్నాం, బిల్డింగ్ లో మీకు మెన్షన్ చేస్తున్నాం ఇప్పుడే. ఏమంటే మీరు ఎప్పుడు వచ్చినా మీరు ఎలా వాడినా ఎలా అరిగిపోయినా సరే
మీకు నేను ఇంత గోల్డ్ ఇస్తానని చెప్పి ఒక ప్రామిసింగ్ బిల్లింగ్ ఇచ్చేస్తున్నాం. ఆ బిల్లింగ్ కూడా ఒకటి కస్టమర్ దగ్గర, ఒకటేమో స్టోర్ లో, ఒకటి వచ్చేటోడికి హెడ్ ఆఫీస్ లో, ఇంకోటి వచ్చేటోడికి గూగుల్ క్రోమ్ లో సేవ్ చేస్తున్నాం. ఎందుకనంటే కస్టమర్ ఎవరు కూడా బిల్లు మెయింటైన్ చేయలేరు. ఇయర్స్ ఆఫ్ అంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు బిల్లు దాయాలంటే మా దగ్గర బిల్లు పోయినా మీరు భరోసా ఎవరు దాయలేరు. మా దగ్గరే మేమే దానికంటూ ప్రత్యేకించి స్టోర్ చేసి ఏ సంవత్సరంలో బిల్ అయినా సరే బయటికి తీయగలుగుతాం. ఒక సాఫ్ట్వేర్ వాళ్ళు పెట్టుకున్నారు, పెట్టేసుకుంటాం. అంటే మన దగ్గర బిల్లు పోయిందే మళ్ళీ వాపస్ ఇవ్వలేమే అన్న భయం ఏం లేదు. లేదండి, ఇప్పుడు నా వర్క్ ఏదైతే ఉందో నేను 2002లో ఎప్పుడో స్టార్ట్ చేశాను ఇంచుమించుగా. మేము బిల్లింగ్ మొదలు పెట్టింది 2006 కానించి బిల్లింగ్ మొదలు పెట్టాం. అప్పటి వరకు బిల్లింగ్ కూడా మొదలు పెట్టలేదు. ఎందుకంటే కస్టమర్స్ నోటి మాట మీదే పట్టుకెళ్ళిపోయిన విధానం ఉంది ఆ టైంలో. అప్పుడు గ్రామ్ వచ్చేటోడికి మనకి 2200. ఒకప్పుడు 2000లో సంపాదించిన సంపాదన కూడా ఐటీ రేట్లు అవుతున్నాయండి బాబు. జస్ట్ ఊరికే జోక్ చేస్తున్నా. 2006 నుంచి కూడా మనం బిల్లులు ఏదైతే ఉన్నాయో ప్రతి బిల్లుని మనం జాగ్రత్త చేసాం. ఇన్ని సంవత్సరాలు ఏ కస్టమర్ వచ్చినా వారి యొక్క అకౌంట్ మీ దగ్గర ఉంటుంది. వారు కొన్న ఐటమ్ ఏంటి, ఎంత కొన్నారు అన్నది మీ దగ్గర ఉంటుంది. ఖచ్చితంగా అండి. ఐటమ్ తీసుకొస్తే ఇది మీదని మీరు గుర్తుపడుతుంది. మీది హాల్ మార్క్ ఉంటుందండి. ప్రతి దానికి విజే స్టాంపింగ్ ఉంటదండి. మా ఐటమ్ మీద విజే స్టాంపింగ్ ఉంటది. అంటే మనం ఈ హాల్ మార్క్ అది వేయకూడదు. ఎందుకంటే అది సాలిడ్ గా చూస్తేనేమో 30-40 గ్రామ్స్ ఉంటది. మనం కొనేది 5 గ్రామ్స్ కదా. అందుకని ఎటువంటి స్టాంపింగ్ టచ్లకి రాకుండా ఉండాలి అది. ఎందుకంటే ఏదైనా టచ్ కి వచ్చింది అనుకోండి, అది కొంచెం మిస్బిహేవ్ కి వెళ్ళే అవకాశం ఉంటది. అందుకోసం ఎటువంటి టచ్ కి వెళ్లకుండానే మనం ప్లాన్ చేసి అది మన్నికి ఉండేలాగా, ఎన్ని సంవత్సరాలు వాడినా మన్నికి ఉండేలాగా ఇవ్వటం చేస్తున్నాం. ఇప్పుడు ఒక మీ దగ్గర తీసుకున్నట్టు బంగారం, ఇప్పుడు ఈ నెక్లెస్ లకి వద్దామండి. ఇవన్నీ 5 గ్రాములు తయారైనవి. ఇవి ఎంతకాలం మన్నుతాయి? అంటే ఎంతకాలం అరుగుదల స్టార్ట్ అవుతుంది కదా, సో ఎంతకాలం వరకు వీటిని హ్యాపీగా వేసుకోవచ్చు? ఎప్పటికీ రాగి బయటపడుతుంది? సో దానికి ఏమైనా వారంటీ ఉంటుందండి? వీటిలో మనకి 916 లో అరుగుదల ఎలా ఉంటుందో దీనిలోనూ అరుగుదల అంతేనండి. ఇప్పుడు 916 లో మనకి ఉంగరాలు, గొలుసులు ఇలాంటివే అరుగుదల వస్తాయండి. ఎందుకనంటే సూత్రాల బరువుకి ఇక్కడ బ్యాగ్ చైన్ ఏదైతే ఉందో అరిగి తెగిపోతా ఉంటాయి. అండ్ అలాగే సాదా గాజులు ఏదైతే ఉన్నాయో రెగ్యులర్ గా రఫ్ అండ్ టఫ్ వాడితే ఆ పైన ఉన్న డిజైన్ అంతా కూడా మనకి అరిగిపోద్ది. అలాంటివి రెగ్యులర్ గా వాడే ఒక 2-3 ప్యాటర్న్స్ ఉన్నాయి. వాటి వరకు మాత్రమే 4 years అనో 5 years అనో ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ ఉంది. కానీ బికాస్ మిగతా ఈ నక్లిసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి అరుగుదల అన్నది అకేషనల్ గా వాడతారు కాబట్టి ఇది టోటల్ లైఫ్ టైం అట్లానే ఉంటది. అంతేకాకుండా ఐటమ్ ఉన్నంత కాలం మేము సర్వీస్ ఫ్రీ ఇస్తున్నాం. సర్వీస్ ఫ్రీ. ఒకవేళ రాళ్ళు పోయినా, ముత్యాలు పడిపోయినా, ఏం పడిపోయినా సరే అండి, ₹1 చార్జెస్ ఉండదు. బ్రహ్మాండంగా ఉందండి బాబు. టోటల్ గా ఐటమ్ ఉన్నంత కాలం కూడా సర్వీస్ ఫ్రీ ఉంది. ఏ కంప్లైంట్ వచ్చింది సరే, ఏదైనా తెగింది, మీరే ఏదైనా లాక్కున్నప్పుడు ఏదైనా తెగిపోవచ్చు, స్టోన్ ఊడిపోవచ్చు, ఇలాంటివి ఏవైనా సరే మీరు 916 లక్షలు పెట్టుకోనండి, మళ్ళీ ఆ స్టోన్ కో ఆ పాలిష్ కో 2000నో 3000నో ఖచ్చితంగా చార్జెస్ వేస్తారు. ఇక్కడ ₹1 చార్జెస్ లేదు. మీరు లైఫ్ టైం మీ దగ్గర ఒక పీస్ కొనుక్కున్నామంటే దానికి ఏదైనా మళ్ళీ మీరే బాధ్యత తీసుకొని దాన్ని మంచి చేసి ఇస్తారు. లైఫ్ టైం ఐటమ్ ఉన్నంత వరకు కూడా, మీ ఐటమ్ మీ దగ్గర ఉన్నంత వరకు, మాకు రిటర్న్ ఇచ్చేంత వరకు కూడా ప్రతి ఐటమ్ రిటర్న్ కంపల్సరీగా రావడం జరిగిద్దండి. అందుకే విశ్వమంతా ఫ్యామిలీ అయిపోయారండి కదా, అంతమంది కస్టమర్స్ అందుకే బిల్డ్ చేయగలిగినట్టున్నారు. ఇప్పుడు మనకి బెనిఫిట్ ఉంటేనే గానీ ఏది కూడా ఇప్పుడు అయ్యే అవకాశం లేదండి. ఏదైనా సరే ఒక ఏదైనా ఆఫర్స్ ఇంకోటో మరోటే ఒక 10 days 1 month 2 months మనం హోల్డ్ చేయగలుగుతాం. ఇయర్స్ ఆఫ్ లైఫ్ మనం మెయింటైన్ బిజినెస్ చేయాలి అని అంటే గనక ఏదైనా బెస్ట్ ఉంటేనే దాన్ని జనాలందరూ కూడా తీసుకోగలుగుతారు కదా. అందుకనే ఇంత పోటీ మార్కెట్ లో ఆ బెస్ట్ ఇచ్చేస్తున్నాం దీని ద్వారా. అదే వర్కర్స్ కాబట్టి మాకు అది ఎంతవరకు కంప్లైంట్ వస్తుంది, అస్తమానం కంప్లైంట్ వస్తే మాకు లాస్ అవుతుంది.
కంప్లైంట్ రాకుండా సో మీ తయారు పనితనం చేయాలన్న మీద మీకు concept నమ్మకం ఉంది మాకు. కాబట్టి మీరు అంత వారంటీ ఇవ్వగలుగుతున్నారు. అంతే కదండి. లేకుంటే ఇప్పుడు మాటికి కంప్లైంట్ వచ్చిందని అంటే కంప్లైంట్ పెట్టిన ప్రతిసారి కూడా ఐటమ్ దగ్గర ఒక 3000 4000 ఖర్చు అవుతుంది. అవును. అది కంపెనీకి లాసే కదా. అవును. ₹1 కస్టమర్ ఇవ్వరు, ఉమ్. అది లాస్ అవుతుంది. ఉమ్. అందుకని అది కంప్లైంట్ ఏదైతే ఉందో అది రాకుండానే ఐటమ్ తయారీకి చాలా మటుకు మేము ప్రాధాన్యత సో ఇస్తాం. 90% ప్రాబ్లం రాదు, వచ్చినా మీరు చూసుకుంటారు. మేము చూసుకుంటాం. ఏమండి ఉమ్. మేమేం దేవుళ్ళం కాదు పూర్తిగా కంప్లైంట్ రాదు అని చెప్పడానికి. ఆ, వస్తాయి ఆ. కంప్లైంట్లు, ఖచ్చితంగా వస్తాయి. ఉమ్. కానీ తక్కువగా వస్తాయి. ఉమ్. వచ్చినా ఉమ్. పూర్తి రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటున్నాం. మరి ఆ కంప్లైంట్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేస్తాం. ఉమ్. ఒకసారి చేస్తాం, 2 టైమ్స్ చేస్తాం, ఉమ్. 2 టైమ్స్ సెట్ అవ్వలేదు, ఉమ్. 3rd టైం ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ కొత్త పీస్ ఏదైతే ఉందో అది తయారు చేసి ఇచ్చేస్తాం కస్టమర్ కి. థర్డ్ అంతేగా టైం కూడా కంప్లీట్ వచ్చిందంటే యాజ్ ఇట్ ఈజ్ కస్టమర్ చేసేస్తారు చేసి ఇచ్చేస్తాం వితౌట్ ఎనీ చార్జెస్. వితౌట్ ఎనీ చార్జెస్. శ్రీనాథ్ గారు పక్కాగా వితౌట్ ఎనీ చార్జెస్. వితౌట్ ఎనీ చార్జెస్ పక్కాగా ఇవ్వడం చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే మళ్ళీ రిపీట్ వస్తే లాస్ అయ్యేది మేము కస్టమర్ కంటే. మాకు కంప్లైంట్ అన్నది రిపీట్ రాకూడదు. ఎందుకంటే మేము పెట్టింది ఫ్రీ. ఇక్కడ కంప్లైంట్ రాకుండానే ఆ ఐటమ్ అన్నది అది తయారవ్వాలి కంపల్సరిగా. ఇంకేజ్ ఏదైనా ఇన్ని వందల వస్తువుల్లో ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ లో జరిగిద్ది. ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ జరగచ్చు. సమ్ ఏదైనా ఆ ఐటమే ఆ కస్టమర్ కి వెళ్ళొచ్చు. బట్ ఆ కస్టమర్ కి వెళ్ళింది కదా అని చెప్పి ఆ కస్టమర్ ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళు ఫీల్ అయ్యే పని లేకుండా వాళ్ళ కోసం వాళ్ళంటే వాళ్ళందరి కోసం ఈ ఫ్రీ కాన్సెప్ట్ అన్నది తీసుకొచ్చేసాం. ఈ ఫ్రీ కాన్సెప్ట్ లో కూడా 1 టైం 2 టైమే చూస్తాం. ఇంకా 3rd టైం లేదు. తీసుకొని మొత్తం కొత్త వస్తువు సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది బాగుందండి, తయారు చేసి ఇచ్చేస్తాం. శ్రీనాథ్ గారు, మనకు వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీ ఇక్కడ మాత్రమే ఉందా లేకపోతే ఇంకెక్కడైనా బ్రాంచెస్ ఉన్నాయా? అండ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు ఈ బిజినెస్? ఎక్కడ ఫస్ట్ షోరూమ్ ఎక్కడ పెట్టారు? యాక్చువల్లీ ఇది ఏంటంటే ప్రాపర్ రాజమండ్రి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా మనం రాజమండ్రిలోనే స్టార్ట్ చేసాం. అక్కడ నుంచి ఆల్ ఓవర్ ఇండియా సరుకు సప్లై చేస్తున్నాం. ఒక రాజమండ్రిలోనే మనకి 3 స్టోర్లు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ వచ్చేటోడికి 2 స్టోర్లు ఉన్నాయి. మొత్తం 5 స్టోర్లు అయితే మన దగ్గర ఉన్నాయి. ఈ 5 స్టోర్లు 3 ఉన్నాయి. అండ్ రాజమండ్రిలో 3 స్టోర్లు కూడా కంటే హైదరాబాద్ లో 20 ఇయర్స్ అవుతుంది స్టోర్ ఓపెన్ చేసి. ఇంచుమించుగా 2008లో ఓపెన్ చేసాము ఇక్కడ చిన్న గల్లీలో షాపు. అదే ఇండియాలో ఫస్ట్ కట్టు గాజుల జ్యువెలరీ ఫస్ట్ టైం హైదరాబాద్ లోనే ఓపెన్ చేసామంటే 2008లో ఓపెన్ చేసాం. అయితే దీని ఇండియా మొత్తంలోనే ఇది ఫస్ట్. దీని మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఏదైతే ఉందో అది రాజమండ్రిలోనే మనం 2002 నుంచి వర్క్ చేస్తానే ఉన్నాం. వర్క్ చేసి అప్పుడు మీకు షోరూమ్ లేదు కదా, అప్పుడు ఎవరికి ఇచ్చిండే వాళ్ళు? మేము వర్కర్స్ కదండి. మా వర్కర్స్ కి ఆటోమేటిక్ గా మా దగ్గరికి వచ్చి చేయించుకునే వాళ్ళు ఉంటారు ఎక్కువగా. వాళ్ళ ద్వారాగానే ఐటమ్ వెళ్ళేది. వాళ్ళ తర్వాత ఈ జ్యువెలరీ షాపులు వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఆర్డర్ తీసుకునే వాళ్ళు. ఇప్పుడు 916 ఇది వరకు ఏంటనండి 916 ఒక జ్యువెలరీకి వెళ్ళి ఆర్డర్ ఇచ్చేవారు కదా. ఆర్డర్ ఇచ్చేవారు, అది ఒక వర్కర్ చేత తయారు చేయించి మళ్ళీ డెలివరీ ఇచ్చేవారు. ఆ రకంగా మేము వర్కర్స్ మేము ఆర్డర్ తీసుకునేవాళ్ళం. ఈ షీటెడ్ జ్యువెలరీ ఆల్ ఓవర్ ఇండియా అన్ని జ్యువెలరీ నుంచి మాకు ఆర్డర్ వస్తే ఆర్డర్ మేము తీసుకొని డిఫరెంట్ షోరూమ్స్ కి కూడా మీరు తయారు చేసి ఇచ్చారు. డిఫరెంట్ షోరూమ్స్ అన్నిటికీ పెద్ద షోరూమ్ చిన్న షోరూమ్ లేకుండా ఇంచుమించుగా దగ్గరగా అరౌండ్ ఒక 300 షోరూమ్స్ వరకు మేము ఇండియా వైజ్ సప్లై చేసాం సార్. వాళ్ళు ఏదైతే కావాలంటే ఇప్పుడు మన సైడ్ అనుకోండి, మన సైడ్ టైప్ కావాలి. కానీ మనకి నార్త్ కి వెళ్తే వేరే స్టైల్ ఉంటది. అంటే ఢిల్లీ సైడ్ వేరే స్టైల్ ఉండేది, అలాగే ముంబై సైడ్ వేరే స్టైల్ ఉండేది, చెన్నై సైడ్ వేరే స్టైల్ ఉండేది. ఇలాగా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకి వాళ్ళ ఆర్డర్స్ మాకు వచ్చేయి. అవి వాళ్ళకి కావాల్సినట్టుగా మేము తయారు చేసి ఇచ్చేస్తాం. సో ఏ డిజైన్ అయినా చేస్తారండి? అంటే ఇప్పుడు మనం గోల్డ్ షాప్ వెళ్ళాం అనుకోండి, ఇది ఇక్కడ తయారీ కాదండి, ఇది కలకత్తా తయారీ, ఇది మనోళ్ళు చేయలేరండి, ఇది ఇక్కడ తయారీ కాదండి, ఇది జైపూర్ తయారీ, ఇది మనోళ్ళు చేయలేరండి అని అంటా ఉంటారు. సో మీ దగ్గరికి వస్తే అది జైపూర్ జ్యువెలరీ అయినా
కలకత్తాదైనా లేకపోతే ఏ ఇటాలియన్ అయినా ఏదైనా చేయగలరంట. ఎందుకు చేయగలుగుతున్నాం అని అంటే అండి, దానికి సంబంధించిన పూర్తి వర్కర్స్, ఒక దానికి సంబంధించిన మిషనరీ గానీ లాట్ ఆఫ్, అంటే ఒక కార్పొరేట్ కంపెనీలో ఏ స్థాయిలో అయితే వర్క్ షిప్ జరుగుతుందో అలాంటి వర్క్ షిప్ ఏదైతే ఉందో వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీ మెయింటైన్ చేస్తుంది. క్యాడ్ వర్క్ కానించి, కాస్టింగ్ వర్క్ కానించి, కుందన్ కానించి ప్రతి ఒక్క దానికి మేము వీడియోస్ కూడా చేసాం. మీరు చూసే ఉండొచ్చు. మొత్తం టోటల్ ఎంపైర్ మా టీం అంతా కూడా నేను చూపించాను. ఏ టీము ఏ సబ్జెక్ట్ చేస్తారో మీకు క్లారిటీగా అది వీడియోలో కూడా చూసే ఉంటారు. బట్ మీకు కొత్తగా ఏదైనా వచ్చినాయి అనుకోండి, ఆ కొత్త ధనానికి కూడా ఒక ట్రైనింగ్ సబ్జెక్ట్ పెట్టుకొని అది ట్రైనింగ్ ఇచ్చుకొని మేము అక్కడ కస్టమర్ రాగానే ఆ మోడల్ అడిగితే వాళ్ళ చేత ఆ మోడల్ తయారు చేయించేస్తాం, డెలివరీ ఇచ్చేస్తాం. అంటే ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉంటామండి. క్లియర్ గా చెప్పాలంటే, సింపుల్ గా చెప్పాలంటే ఎనీ అప్డేట్ అండ్ ప్రపంచంలో ఏ డిజైన్ అయినా మన కట్టుగాజులు అండ్ జ్యువెలరీలో, వెంకటరమణ కట్టుగాజులు అండ్ జ్యువెలరీలో తయారైపోతుంది. అంటే ఇది జైపూర్ది కదా, ఇది కలకత్తాది కదా, ఇది మైసూర్ది కదా, ఇది ఇక్కడ తయారవుదేమో అనే భయం ఏం లేదు. సో ఇప్పుడే నేను ఒకటి ఆర్డర్ చేస్తాను, మీకు ఒకటి చూపిస్తానండి. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బంగారం రేటు విపరీతంగా పెరిగిపోయింది కదా, సో బ్లాక్ చేయదలుచుకోలేదు డబ్బుని. సో ఉన్నాయి కదా బంగారం అని అలా కోరిక అలా ఉండిపోయింది అనమాట. ఒకటి చూపిస్తాను, మీరు ఇది చేయగలరు నాకు చెప్పండి. మన భాను గారు పెడుతున్న ఆర్డర్ ఇది ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్, అంటే 100కి 100% మ్యాచింగ్ సైజులో గానీ, పాలిష్ లో గానీ అండ్ ఫినిషింగ్ లో గానీ యాజ్ ఇట్ ఈజ్ మనం దీన్ని తయారు చేసి ఇచ్చేయగలుగుతాం. అరౌండ్ ఇది 916 లో అప్రాక్సిమేట్ గా మీకు ఎంత చెప్పు ఉండొచ్చండి? దాదాపు ఒక 4 to 5 అంతేనా? ఇది నాకు తెలిసి కింద లాకెట్ వచ్చేటోడికి 3.5 తులాస్ ఉంటదండి, పైన వచ్చేటోడికి 2 తులాస్. మీరు అన్నట్టే దగ్గర దగ్గరగా 5.5 తులాస్ దాకా ఇది అవుతుంది. తన కూడా ఒక షాప్ ఉన్నట్టుంది నాకు తెలిసి. పేరెంట్స్ ఎవరన్నా అయినా స్వర్ణకారులు ఉన్నారు. కానీ ఇందులో మన దగ్గరకు వచ్చేటోడికి కేవలం దీన్ని తులన్నర, అంటే 15 గ్రాముల్లో తయారైపోద్ది. ఛాలెంజ్ అండి ఇది, నేను పబ్లిక్ గా ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు తులన్నరలో నాకు చేసి ఇస్తా అన్నారు, నాకు చేసి ఇవ్వాలి. సేమ్ టు సేమ్ అయిపోద్ది ఇందులో. ఎందుకనంటే మీకు అక్కడ 60 గ్రాములు అయిందనంటే దానిలో 4% 15 గ్రాములకి మా దగ్గర అయిపోవాలి, అంతే. ఇంకా ఇప్పుడు 6 తులాస్ అని మేము చెప్తున్నాం కదా, ఇది వచ్చేటోడికి మనకి లాకెట్ వచ్చేటోడికి 3.5 తులాలు అయింది అవదు, 35 గ్రామ్స్ లేదు. ఎందుకనంటే ఇది పూర్తిగా సాలిడ్ లాకెట్, నకాషి ఉన్న సాలిడ్ లాకెట్ ఏదైతే ఉంటుందో వెయిట్ ఎక్కువ ఉంటది. దీనికి ఉన్న ఆ ఫేస్ దగ్గర ఉన్న క్లారిటీ రావాలి అని అంటే కనుక డెప్తింగ్ ఎక్కువ ఇవ్వాలి, అంటే వెనకాతలు ఉండే దల్సర ఎక్కువ ఇవ్వాలి. కాబట్టి గోల్డ్ లో కూడా ఇది 3.5 తులాలు లేనిది అవ్వదు. అండ్ పైన చైన్ ఏదైతే ఉందో ఇంక్లూడింగ్ క్లాప్స్ తోటి ఉంది, అంటే పైన కింద ఒక క్యాప్స్, డిజైన్ క్యాప్స్ తోటి ఉన్నాయి కదా, ఆ డిజైన్ క్యాప్స్ తో ఆ దండ చేయడానికి అది ఒక 2.5 తులాలు, మొత్తం టోటల్ గా 6 తులాల్లో ఈ ఐటమ్ అవుతుంది. కానీ మనం దీన్ని కేవలం తులన్నరలోనే తయారు చేసి ఇచ్చేస్తాం. ఎన్ని రోజులు చేసేస్తారు? 1 మంత్ అండి. 1 మంత్ టైం. 1 మంత్. సో 1 మంత్ తర్వాత మళ్ళీ మనం కలుసుకుందాం. నేను ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాను. వెంకటరమణ అండ్ కట్టుగాజులు అండ్ జ్యువెలరీ వారు నాకు ప్రామిస్ చేశారు 1.5 తులంలోనే నాకు ఈ సెట్ వస్తుంది. వచ్చేస్తుంది కంపల్సరీ. ఓకే, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. రైట్, ఓకే, కంపల్సరీ. సో మనకు బ్రాంచెస్ హైదరాబాద్ లో ఇది ఒక్కటే ఉంది. హైదరాబాద్ లో 2 ఉన్నాయండి. చిన్న షాప్, చిన్నది ఒకటి, ఇదేమో బిగ్ పెద్ద షోరూమ్. చిన్నది ఎక్కడ ఉందండి? చిన్నది ఇక్కడే జనరల్ బజార్ దగ్గర. జనరల్ బజార్ దగ్గర. ఓకే, సో ఇప్పుడు మన షోరూమ్ లో 300 మోడల్స్ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ నెక్లెస్ వచ్చేటోడికి మొత్తం 300 మోడల్స్. ఏ మోడల్ అయినా 5 గ్రాములే నెక్లెస్. ఏ మోడల్ అయినా 5 గ్రాములే. ఈ ఆపర్చునిటీ మళ్ళీ రాదండి, ఎందుకంటే వారే తయారు చేయలేని అంటున్నారు. ఎందుకంటే పెద్ద లాట్ లో తయారు చేశారు కాబట్టి మీకు ఈ 5 గ్రాముల్లో కుదురుతుంది. సో 1000 సెట్స్ ఉన్నాయండి మొత్తం. టోటల్ ఇండియా వేజ్ గా అయితే 1000 సెట్లు రెడీ చేసాం. ఈ సికింద్రాబాద్ బ్రాంచ్ కి మాత్రమే దీనికి కస్టమర్స్ క్రౌడింగ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము దీనిలో మాత్రం 300 వరకు దీనికి ఒక్కదానికే కేటాయించాం. ఏదైనా సరుకు షార్టేజ్ అయిందనంటే గనక
మా ప్రమేయం లేదు. ఎవరు ఎంత ఎర్లీగా వచ్చి పర్చేస్ చేసుకుంటే అంత ఎర్లీగా ఎక్కువ మోడల్స్ వాళ్ళు చూడగలుగుతారు, వాళ్ళు పర్చేస్ చేసుకోగలుగుతారు. మళ్ళీ కరెక్ట్ గా మ్యారేజ్ సీజన్ అండి, ఇది మ్యారేజ్ సీజన్. అండ్ ఇప్పుడు బంగారం రేటు తగ్గి కూడా ఉంది. మొన్నటి దాకా అయితే భయపెట్టింది, ఎక్కడికి పరిగెడుతుందో అనుకున్నాము. ఇంకా బంగారం కొన్న ఒక భ్రమనేమో అనుకున్నారు చాలా మంది. ఇప్పుడు తగ్గింది రేటు, ట్రంప్ మార్చే వల్ల అంటున్నారు. ఆయన దయ వల్ల తగ్గిపోయింది. మంచి టైం అండి, మంచి టైం అండి, గోల్డ్ ఇన్వెస్ట్ చేయడానికి చాలా మంచి టైం. అండ్ జస్ట్ 5 grams లో ఇలాంటి నెక్లెస్ మళ్ళీ దొరకడం అయితే అసాధ్యమేనండి. సో ఈ ఆపర్చునిటీని అవైల్ చేసుకోండి. అండ్ మా వ్యూవర్స్ కి తెలియడం కోసం ఇంత దూరం వచ్చాను కాబట్టి, ఇవైతే 5 grams అని తెలుసు. కొంత నేను షోరూమ్ చూసి ఏ పీస్ ఎంతకు వస్తుంది అన్నది ఒక చిన్న క్లారిటీ ఇద్దామండి కంపల్సరీగా. అండ్ అందరి తరఫున యూనో మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలండి. అంటే ఉన్నవారు లేనివారు అనేది కాకుండా ప్రతి ఒక్కరికి బంగారం ఉన్నవాళ్ళు అయితే మళ్ళీ 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 కొత్త కొత్తగా సెటిల్ వేసుకుంటారు. కొంచెం పేదరికంలో ఉన్న వాళ్ళైతే కనీసం బంగారం నెక్లెస్ నా బిడ్డకు పెట్టకపోతున్నానే అన్న బాధలో ఉంటారు. కానీ ఆ కరువు తీర్చేలాగా మీరు ఇంత తక్కువలో బంగారంతో ఇంత గొప్ప నగలు చేసిస్తూ అందరికి అందుబాటులోకి బంగారాన్ని తీసుకొచ్చినందుకు కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి సెట్స్ చూద్దాం, మనము చూసి ఏది ఎంత పడవచ్చు అప్రాక్సిమేట్లీ ఒక ఐడియా మీకు అవగాహన కలిగించేందుకు నేను అడుగుతానండి. ఓకేనా? అండ్ ఇది మాత్రం ఛాలెంజ్ యాక్సెప్టెడ్. 1.5 tulasలో నాకు ఈ సెట్ రెడీ అవుతుంది. 1 month కాదు, 1.5 month టైం ఇస్తాను. 1.5 month టైంలో నాకు యాజ్ ఇట్ ఈజ్. ఓకేనా? సేమ్ టు సేమ్. అప్పుడు మళ్ళీ కూర్చుందాం. ఈ నెక్లెస్లన్నీ లాంచ్ చేసినప్పుడు అండి నాకు లోపలికి వస్తుంటే వెండి కూడా బాగా కనిపించింది, అందుకే తెప్పించాను ఇవన్నీ. సో అంటే ప్యూర్ వెండి అండి, ఇది లేకపోతే ఇది కూడా మన కాన్సెప్ట్ అండి? మన కాన్సెప్ట్ అండి. వెండిలో కూడా మన కాన్సెప్ట్. వెండిలో మన కాన్సెప్ట్ ఇండియాలో మొట్టమొదటిసారిగా 2 years బ్యాక్ మనం ఇది లాంచింగ్ చేయడం జరిగింది. ఎందుకనంటే అండి, ఈ సిల్వర్ ఏదైతే ఉందో 10 తులాలు పెట్టి కొంటున్నారు. 10 తులాలు ఇంచుమించుగా 10,000 రూపాయలు పెట్టి కొన్నారా అనుకోండి, వాళ్ళు ఎలా వాడినా వెండి బ్లాక్ అవటమో లేదంటే అది అరగటమో జరుగుతుంది. రిటర్న్ వస్తే అంటే వాళ్ళు తిరిగి అమ్ముకుంటే అది 5,000, 6,000, 70 touch, 80 touch ఇలాగే ఇస్తారు పేమెంట్. చాలా లాస్ అయ్యే కాన్సెప్ట్ ఎక్కువగాను ఉంది. మనం ఈ సీటెడ్ జ్యువెలరీలో ఎలాగైతే బెస్ట్ ఇవ్వాలనుకున్నామో అలాగే పట్టీల్లో కూడా ఇవ్వాలన్న కాన్సెప్ట్ తోటి ఈ యొక్క వెండి కట్టు పట్టీలు అన్నది తీసుకురావడం చేసామండి. ఇది వచ్చేటోడికి గ్రాము 20 రూపాయలు, అంటే తులం 200 రూపాయలు. 10 తులాల పట్టీలు అక్కడ 10,000 అయింది అనుకోండి, అదే 10 తులాల పట్టీలు మా దగ్గర కేవలం 2,000 ఇంక్లూడింగ్ వేస్టేజ్ అన్ని కలిపి. అండ్ అలాగే దీనికి మళ్ళా రిటర్న్ ఇస్తే రిటర్న్ కూడా 20% రిటర్న్ ఉంది. 20% రిటర్న్ ఉంది. ఎందుకనంటే ఇది షీటెడ్ పట్టీలు. పైన లోపల ఏంటంటే లోపల వచ్చేటోడికి వైట్ మెటల్ వస్తుంది. లోపల వచ్చేటోడికి వైట్ మెటల్ వస్తుంది. పైన వచ్చేటోడికి ప్యూర్ 999 సిల్వర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ పట్టీల తయారీలో కూడా మనకి కొంచెం మిక్సింగ్ చేస్తారు కాబట్టి అంటే అది బ్లాక్ ఇష్ వస్తుంది. కానీ ఇది మనం పైన పెట్టేది పూర్తిగా 999 సిల్వర్ కాబట్టి దానికంటే ఎక్కువ బ్రైట్నెస్ ఇది వస్తుంది. ఇప్పుడు అంటే మేము 999 అన్న నంబరే ఫస్ట్ టైం వింటున్నాను. 92.5 అంటారు కానీ 92.5 అన్నది మిక్సింగ్ చేసిన మెటల్. 999 అన్నది ప్యూర్. ఆ ప్యూరే వాడుతున్నాం కాబట్టి ప్యూర్ ఎక్కువగా బ్లాక్ అవదు. మనకి ఇప్పుడు కూడా కాన్సెప్ట్ ఏంటంటే మిక్సింగ్ అయింది బ్లాక్ అవుతుంది లైట్ గా. సో దీనికి మళ్ళీ మెయింటెనెన్స్ అంటే ఒకవేళ ఎటువంటి మెయింటెనెన్స్ లేదండి. మీరే క్లీన్ చేసుకోవచ్చు, మీరే కడిగేసుకోవచ్చు, మీరే బ్రష్ కొట్టుకోవచ్చు, మీరే తెల్లగా చేసేసుకోండి. 4-5 years వెండి కంటే ఎక్కువగా వాడుకోవచ్చు. వెండి కంటే ఎక్కువగా వాడుకోవచ్చు. ఆ వెండికి పోయే డబ్బుల్లో సగం డబ్బులు దీనిలో పెడుతుంటే ఈ ఐటమ్ వచ్చేస్తుంది మనకి. ఇందులో ప్యూర్ వెండి పైన ప్యూర్ వెండి వస్తుంది. ఇందులో పట్టీల్లో మనకి కేవలం 350 రూపాయల రేట్ కానించి 400 రూపాయలు, 800 రూపాయలు, 1000 రూపాయల రేట్ లోనే మంచి మంచి మోడల్స్ దొరికేస్తాయి. అవి 3 years, 4 years వాటెవర్ మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవడానికి అనుకూలమైన మోడల్స్ ఇంచుమించుగా దీనిలో కూడా 500 మోడల్స్ పైన డిస్ప్లేలో ఉంటాయి. ఇది కూడా ఏదైనా మోడల్ చేసి ఇస్తే చేయగలరండి? వీటిల్లో ఏ మోడల్ అయితే ఉందో ఆ మోడల్ ఇంచుమించు రిలేటివ్ గా మన దగ్గర దొరికేస్తాయి. ఎందుకనంటే పట్టీలో అనేటోడికి
ఎక్కడ చూసినా జాలీలు ఉంటాయి, లేదంటే ఆ గుత్తులు ఉంటాయి, పైన కొంచెం డిఫరెంట్లు ఉంటాయి. ఆ కొంచెం డిఫరెంట్లు అయ్యో మేమే క్రియేట్ చేసి మేమే డిస్ప్లే చేసిస్తాం. సో అన్ని రకాల ఎందుకనంటే patterns ఉంటాయి. ఇప్పుడు 916 అనుకోండి, మీరు వెయిట్ చేసినా ఒక అందం. ఎందుకనంటే టైం పట్టింది, దానికి పేమెంట్ ఎక్కువ చేసాం కాబట్టి. వెండిలో కూడా ఆర్డర్ తీసుకొని చేసేంత టైమింగ్ కస్టమర్ దగ్గర ఉండదు కాబట్టి మేము మోడల్ ఏదైతే ఉన్నాయో అన్ని మోడల్స్ ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసే మోడల్స్ అన్నిటిని కూడా డిస్ప్లే చేసిస్తాం. నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకొని వాడేసుకోవటమే. సో బయట దొరికేది 916 అయితే ఇక్కడ 999 999 అండ్ గ్రామ్ కి 20 రూపాయలు మాత్రమే చార్జ్ చేస్తారు. గ్రామ్ కి 20 రూపాయలు ఛార్జ్ కాదండి, గ్రామ్ 20 రూపాయలు సేల్. అంతేనా? ఛార్జ్ అనుకుంటున్నారు, ఛార్జ్ కాదు, 20 Sale. రూపాయలు. Okay. గ్రామ్ 20 రూపాయలు సేల్. ఇది ఇప్పుడు మళ్ళీ దీనికి ఏమైనా రిటర్న్ పాలసీ ఉందా? ఉంది కదండి, 20% రిటర్న్ వస్తుంది. 20% రిటర్న్ ఇస్తారు. 20% రిటర్న్ Okay. వచ్చేస్తుంది. Very అంటే good. మీరు 10,000 రూపాయలు పట్టీలు ఏదైతే ఉన్నాయో 2,000 రూపాయలు కొన్నారనుకోండి, దానిలో మళ్ళీ 20% ఏదైతే ఉందో మీకు మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది Okay. మీరు వాడుకున్న తర్వాత. వాడుకున్న ఈ తర్వాత. మధ్యలో మీకు దానికి పాలిష్ కావాలన్నా అవుతుంది, రిపేర్ కావాలన్నా అవుతుంది, ఏం కావాలన్నా అది అవుతుంది. ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా మనకు 300 500 పెడితే పట్టీలు రావట్లేదండి. మనకు వెండి వస్తుంది, మళ్ళీ రిటర్న్ పాలసీతో వస్తుంది. అండ్ మనము వెండి వేసుకున్నామన్న తృప్తిగా వేసుకోవచ్చు. మనకు కావాల్సినటువంటి ప్యూర్ వెండి. మనం ఇంకా షాప్కి వెళ్తే 916 కదండి, అక్కడ దొరికేది 916 మిక్స్డ్ బట్ వెండే ఇక్కడ అమ్ముతారు. 999 క్వాలిటీతో వస్తుంది. వెరీ బ్యూటిఫుల్. అండ్ రిటర్న్ పాలసీ కూడా ఉంది. ఇది చాలా బాగుంది కదా. మనకి ఆర్టిఫిషియల్ జ్యువెలరీ దొరుకుతుందా అండి? ఆర్టిఫిషియల్ జ్యువెలరీ కూడా ఇలాంటి పట్టీలు 500 1000 రూపాయలు 2000 పెడితే కానీ దొరకవు. కానీ మనకు ప్యూర్గా వెండి పట్టీలు వస్తున్నాయి. చాలా అమేజింగ్ గా ఉందండి. ఖచ్చితంగా ఈ ఇప్పుడు విషయం తెలియక చాలా రోజులు డబ్బులన్నీ వేస్ట్ చేసుకున్నాయో అనిపిస్తుంది ఇక్కడికి అంటే వచ్చాక. ఇప్పుడు బయట ఏయో ఆర్టిఫిషియల్ 500 పెట్టి కొనుక్కుంటే బదులు ఈ వెండి కొనుక్కుంటే వెండి కిందే కనబడుతుంది. వెండి మోడల్స్ మాత్రమే దీనిలో ఉంటాయి. సూపర్. బయట ఆర్టిఫిషియల్ మోడల్స్ ఏవి కూడా దీనిలో మిక్స్ అవ్వవు. మీరు ప్యూర్ సిల్వర్ లో మీరు వెండి పట్టీల్లో ఏ మోడల్స్ ఉంటాయో అయ్యే మోడల్స్ దీనిలో తయారైపోయి వచ్చేస్తాయి మనకి. కావాలంటే మీరు అందరూ ఒక లుక్ వేసుకోండి షోరూమ్ కి. చాలా బాగుంది. కెమెరా అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్కసారి ఆ విజన్ చూపించండి తర్వాత. ఓకే. ఈ మంగళసూత్రాలు చాలా ఉన్నాయి కదండి. ఒకసారి జనరల్ గా అంటే ఇవైతే 5 గ్రాములు మాకు తెలిసిపోయింది. ఆడియన్స్ కి తెలియజేద్దాం అసలు ఎంతకు వస్తుంది ఏంటి అనేది. కొన్ని ఇవ్వరా నాకు చూపించరా? పైన మంగళసూత్రాలు ఉన్నాయి కదా, నల్ల పూసలు. ఇవన్నీ కట్టు బంగారము. సో ఇది మనకు కావాలంటే ఎంత? ఒక 4 తులాలు దొరుకుతుందండి, 3 తులాల అక్కడ బయట వచ్చేటోడికి ఇది 4 తులాల్లో అవుతుంది. మన దగ్గరకు వచ్చేటోడికి తులం అంటే 6 గ్రామ్స్ 6.5 గ్రామ్స్ లో తయారైపోతుంది. అంటే ఎంత పడొచ్చండి రేట్? అరౌండ్ గ్రామ్ రేట్ ఏనండి. ఇవాళ గ్రామ్ రేట్ ఎంతైతే ఉందో అంత. ఫర్ సపోజ్ ఇది 4 తులాల్లో గోల్డ్ అనుకోండి, అది ఇంచుమించుగా మీకు 2,40,000 దాకా అవుతుంది ఈజీగా. ఈజీగా అన్ని వేస్టేజ్లు మేకింగ్లు కలిపి అన్ని కలిపి. ఇక్కడికి వచ్చేటోడికి అది 2,40,50,000 పెట్టే బదులు ఇక్కడ ఒక 50,000కి ఆ చైన్ వచ్చేస్తది. అది ఎలా వాడుకుంటున్నామో ఇది అలాగే వాడుకోవచ్చు. కానీ దానికంటే బెస్ట్ ఏంటంటే సర్వీస్ లో గానీ, ఈవెన్ మీకు ఇంకొక పాయింట్ అండి, మీరు 916 కొంటారు, తిరిగి మీరు సేల్ చేసేటప్పుడు కూడా 1 గ్రామ్ దగ్గర 100 రూపాయలు మార్జిన్ కస్టమర్ కి కావాలి, అదే కొనుక్కుండే వాళ్ళకి కావాలి, అది కస్టమర్ కి వేస్తారు. కానీ ఈవెన్ మీరు రిటర్న్ ఇచ్చేది ఏదైతే ఉందో 24 క్యారెట్ రిటర్న్ ఇవ్వటం వల్ల స్క్రీన్ రేట్ ఏదైతే ఉందో స్క్రీన్ రేటే మీకు రిటర్న్ ఇస్తున్నాం. అంటే డిపి రేట్ అని వస్తుందండి. ఆ డిపి రేట్ ఏదైతే ఉందో అదే రిటర్న్ వస్తుంది. అదే మీరు ఓల్డ్ గోల్డ్ ఎక్కడ ఏ షోరూమ్ పట్టుకెళ్ళండి, స్క్రీన్ రేట్ ఎవరైనా సరే 100 రూపాయలు తక్కువ పెట్టే కొనుక్కుంటారు మీ దగ్గర గోల్డ్. అంటే అందులో కూడా అమ్మపోతే అడవి కొనపోతే కొరివి అంటాం కదా, అట్లాగే ఉంది నిజంగా. బంగారం పరిస్థితి అదేనండి. మీ దగ్గరే కొన్నాం కదరా బాబు అని అన్నా కూడా మేకింగ్ పోతుంది కదండి, వేస్టేజ్ పోతుంది, కానీ మనకు అర్థం కూడా కాదు. అంత బంగారం రేట్ ఇంతే అని అంటారండి, సింపుల్ ఒకటే ముక్క. పాత బంగారం రేట్ ఇంతే, కానీ మేము పాత బంగారానికి కూడా కొత్త బంగారం రేటే ఇస్తున్నాం. అది పూర్తిగా బిల్డింగ్ లోను మెన్షన్ చేస్తున్నాం, ఇలాగ పబ్లిక్ గా మీకు వీడియోలో కూడా అనౌన్స్ చేస్తున్నాం. పాత బంగారానికి కూడా కొత్త బంగారం రేటే రిలీజ్ చేస్తున్నాం. వెరీ బ్యూటిఫుల్ అండి. ఇలాంటి అమేజింగ్ సెట్స్ చాలా ఉన్నాయంటే రోజువారీ మహిళలు వాడుకోవడానికి, ఇంట్లో గృహిణులు వాడుకోవడానికి, ఆఫీస్కి వెళ్ళడానికి, చాలా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ కదా, పెళ్లి కూతుర్లకు సంబంధించి అయితే ఎన్ని సెటప్స్ ఉన్నాయో. అండ్ మీకు ఏది కావాలన్నా ఎటువంటి డిజైన్ అయినా అండర్ ద సన్
గోల్డ్కి సంబంధించి ఎటువంటి డిజైన్ అయినా చేయడానికి ఇక్కడ వర్క్మెన్షిప్ ఉంది. సో అంత అంత టెక్నాలజీ కూడా వీళ్ళు అవైలబుల్గా పెట్టుకున్నారు. ఎందుకంటే మన దగ్గర నుంచి జనరల్గా అనుకుంటామండి వాళ్ళు ఎక్కడో తయారు చేయిస్తారేమో, ఏ ఫారిన్లోనూ తయారు చేయిస్తారేమో అనుకుంటాము. కానీ మన రాజమండ్రిలో బంగారం తయారయ్యేది, బంగారం అక్కడి నుంచి విశ్వవ్యాప్తమయ్యేది, అక్కడక్కడికి వెళ్ళేది. అంతే కదండి. అంతే. సో మీరు ఎక్కడెక్కడికో వెళ్ళక్కర్లేదు. మీకు ఏ డిజైన్ కావాలో నేనైతే ఒకటి ఆర్డర్ ప్లేస్ చేసేసాను. నచ్చిందంటే మాత్రం ఇంకా వడ్డానాల దగ్గర నుంచి చాలా ఆర్డర్ ప్లేస్ చేస్తాను. సో మీకు ఏది కావాలన్నా, మీకు ఏ డిజైన్ కావాలన్నా ఫస్ట్ షోరూంలో చూసుకోండి. మీకు ఎటువంటి ట్రబుల్ లేకుండా చాలా డిజైన్స్ ఉన్నాయి. లేదంటే మీకు కావాల్సిన డిజైన్ చేసి కూడా ఇస్తారు. అమేజింగ్ అండి, కాన్సెప్ట్ అయితే అద్భుతంగా ఉంది. ఇంకా వెళ్తూ వెళ్తే ఒక్కసారి నాకు గాజులు చూపించేయమనండి, చూపించేద్దాం ఆడియన్స్కి. బుట్టాల దగ్గర నుంచి, చప్పస్వరాల దగ్గర నుంచి, అసలు ఇది లేదు అన్న ఐటెం లేదండి. ఇక్కడ అన్ని ఐటమ్స్ ఉన్నాయి. ఒక్కసారి ఆ గాజులు సెటప్ చేద్దాము. మనకి ఎంత పడుతుండొచ్చు? 8 తులాల్లో తయారవుతాయండి గోల్డ్ వచ్చేటికి. ఈ యాంటిక్ ఐటమ్ అనమాట. 8 తులాల్లో అయింది మన దగ్గర. తులంన్నరలో చేసేస్తారు. మళ్ళీ బంగారానికి బంగారమే. మీ ఆడపడుచు తీసుకున్నా, అత్తగారు తీసుకున్న అటు ఇటు ఎటు తిప్పి చూసినా ఇది బంగారమే. సో కాబట్టి ధైర్యంగా వేసుకోవచ్చు మీరు కదా. ఎందుకనంటే అండి ఇప్పుడు వాళ్ళు కూడా 100 గ్రామ్స్ లో ఒక 8 లక్షల రూపాయలు పెట్టి ఇన్వెస్ట్ చేసే బదులు ఒక 2 lakhs లో తీసుకొని మిగతా పేమెంట్ ఏదైతే ఉందో అది గోల్డ్, అది ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారనుకోండి, అది పేమెంట్, ఆ పేమెంట్ పెరిగిపోద్ది. అది ఏదైతే ఉందో దాని వేస్టేజ్ లో ఇక్కడ ఐటమ్ వచ్చేస్తుంది మీకు. అంతే. ఇప్పుడు 80 గ్రాములు 100 గ్రాముల ఐటమ్ మీరు పర్చేస్ చేస్తే దాని వేస్టేజ్ కి ఇక్కడ ఐటమ్ వచ్చేస్తుంది. అంతే, దాని వేస్టేజ్ కి ఐటమ్ వచ్చేస్తుంది, బంగారం వచ్చేస్తుంది. మళ్ళీ దానిలో తిరిగి హాఫ్ రిటర్న్ మీకు మళ్ళీ వచ్చేస్తుంది గ్యారంటీగా. అండ్ దాని ఇన్వెస్ట్మెంట్ పెట్టేది ఏదైతుందో అది మీరు బ్యాంక్ వేసుకున్నారనుకోండి, ఎఫ్డి వేసుకున్నారంటే అది రెట్టింపు అయిపోద్ది. ఎఫ్డి కాకలేదు, ఏదో ఒక చిన్న స్థలం కొనేసుకోండి. లక్షలు బంగారం మీద పెట్టడం కూడా చిన్న స్థలం కొనుక్కోండి. ఇక్కడికి వచ్చి మాత్రం బంగారం కొనుక్కోండి. దట్స్ వాట్ ఐ సే. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అంటే ఒక ఆప్షన్ లేకుండా పోయింది, అందరికీ అందుబాటులో బంగారం లేకుండా పోయింది అనుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో హ్యాట్స్ ఆఫ్ అండి. హ్యాట్స్ ఆఫ్, చాలా చాలా బాగుంది. అందరికీ బంగారం అందరి ఇళ్ళలోకి వచ్చేలాగా ఉంది ఈ కాన్సెప్ట్. సో పిల్లపల్లి చేయాలంటే గుండె మీద పెద్ద బండ పెట్టుకోవాల్సిన పని లేదు. మనం సికింద్రాబాద్ జనరల్ బజార్లో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ అండి, మహంకాళి అమ్మవారి టెంపుల్ కదండి. మహంకాళి అమ్మవారి టెంపుల్ దగ్గర, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ చాలా చాలా ఫేమస్. అక్కడ ఉన్నటువంటి శ్రీ వెంకటరమణ కట్టు గాజులు అండ్ జ్యువెలరీకి వచ్చేసేయండి. బ్రహ్మాండంగా ఆర్భాటంగా మీ పిల్ల చేసేయచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ లాట్. నేనైతే ఆర్డర్ ప్లేస్ చేస్తాను. ఏమైనా అడ్వాన్స్ ఏమైనా పే చేయాలండి? లేదు, ఐటమ్ అంతా తయారైపోయిన తర్వాత మీకు నేను పట్టుకొచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో బేసిక్ గా నాకు ఒక డౌట్ వచ్చింది అనమాట. బంగారం ఈ రోజు బంగారం కొనడానికి థ్యాంక్ యూ. బంగారం ప్రతి ఆడపిల్ల బంగారమేరా, ఏనా? ప్రతి ఆడపిల్ల, ఈ భూమి మీద పుట్టే ప్రతి ఆడపిల్ల బంగారమే. యాక్చువల్గా మీరు ఏం వేసుకున్నా అంటే మీకు అందం కాదు, జ్యువెలరీకి అందం వస్తుంది. అవునా? నువ్వు చెప్తేనే తెలిసింది నాకు. ఇప్పుడు ప్రెసెంట్ ఈ రోజు మనం ఈ గాజులు కానీ జ్యువెలరీ కానీ చూస్తున్నాం. బేసిక్ గా మీ వార్డ్రోబ్ లో ఎక్కువ గోల్డ్ ఉంటుందా, రోల్డ్ ఉంటుందా? రోల్డ్ అంటే రోల్డ్ గోల్డ్. ఓకే, వార్డ్రోబ్ లో ఉంటుంది నా బంగారం. బ్యాంక్ లో లాకర్ లో ఉంటది, భయం కాబట్టి కొంత మట్టుకే ఇంట్లో ఉంటుంది, వార్డ్రోబ్ లో ఉంటుంది. రెగ్యులర్ గా యూజ్ చేసేది, మిగతా అంతా లాకర్ లో ఉంటుంది. మరి ఇప్పుడు వెంకటరమణ కట్టుగాజులు తీసుకెళ్లి బ్యాంక్ లో పెడతారా, వార్డ్రోబ్ లో పెడతారా, మీరే వేసుకుంటారా? కొన్ని రోజుల వరకు వాడుకుంటాను, తర్వాత కొత్త కొత్త డిజైన్లు వచ్చిన కొత్త ఇంట్లో పెట్టి మిగతాది లాకర్ లో పెట్టుకుంటాను. ఓకే మ్యామ్, ఎస్. సో బేసిక్ గా అమ్మాయిలకి గోల్డ్ అంటే చాలా ఇష్టం, చాలా బాగా పర్చేస్ చేస్తుంటారు. బట్ అంత మనీ సరిపోదు యాక్చువల్ గా చెప్పాలంటే. బట్ ఇక్కడ చాలా మంచి ఆఫర్ లాగే ఉంది నాకైతే కనిపిస్తుంది. మీరేం సజెస్ట్ చేస్తారు? డెఫినెట్ గా దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్. అండ్ ఇప్పుడు ఏదైతే పెళ్ళిళ్ళ సీజన్ ఉంది, మళ్ళీ పండుగల సీజన్ ఉంది కాబట్టి ఇప్పుడు వీళ్ళు పెట్టిన ఆఫర్ అయితే ఇంకా చాలా బాగుంది. అంటే 5 గ్రాముల్లో ఇలాంటి నెక్లెస్లన్నీ ఇవన్నీ అయిపోతే వీళ్ళే చేసి ఇవ్వని అంటున్నారు. వెంకటరమణ కట్టుగాజుల జ్యువెలరీ వారే మళ్ళీ రీమేక్ చేయలేము ఇంత తక్కువలోని, ఎందుకంటే బల్క్ మీద చేశారు. ఒకే కాన్సెప్ట్ చాలా ఎక్కువ చేశారు కాబట్టి, బల్క్ మీద చేశారు కాబట్టి సాధ్యమైంది. మళ్ళీ అది ఒకే పీస్ చేయాలంటే కష్టం అవుతుంది. సో ఈ ఆఫర్ చాలా బాగుంది, కలెక్షన్ చాలా హ్యూజ్ కలెక్షన్, చాలా బాగుంది. యాక్చువల్ గా మీరు వచ్చారంటేనే ట్రస్ట్ చేయొచ్చు. ఇంకా నమ్మండి అంతే, నన్ను కాదు, మిమ్మల్ని మీరు నమ్మండి. ఫస్ట్ మీరు రండి,
ఓకే, వచ్చి షోరూమ్ చూడండి, వాళ్ళ కాన్సెప్ట్ వినండి, విన్న తర్వాతే యూ పర్చేస్. ఓకే, నేనైతే నమ్మాను, నేను ఆర్డర్ చేసేసాను కూడా. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ స్వీట్.